ఉందన్నా అక్క మీరు మాట్లాడు. సభ్యత్వం నేను ఫస్ట్ నువ్వు నాకి నేనే చేసుకోవాలా మెంబర్షిప్ చేసుకున్నాను. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాదాపు 18 కోట్ల సభ్యత్వంతో చైనా కమ్యూనిస్టు పార్టీ కన్నా మిన్నగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే 3 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న 2వ తారీఖున గౌరవ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా తన సభ్యత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు వారికి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా సభ్యులుగా అందరూ చేరాల్సిందే, బూత్ స్థాయి కార్యకర్త నుంచి అఖిల భారత అధ్యక్షుడి వరకు. గత కోవిడ్ సమయంలో ఎన్నికలు లేకుండా మనం సంస్థాగతంగా పదవులను భర్తీ చేసుకోవడం జరిగింది. ఈసారి పూర్తి స్థాయిలో గతం కన్నా ఎక్కువ మెంబర్షిప్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా శ్రేణులని ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో 2వ తేదీ ప్రారంభించి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో 3వ తారీఖున ప్రారంభించాల్సి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు వరద పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు వాయిదా వేసి ఇప్పుడు 10 గంటలకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు సభ్యులుగా చేరి రాష్ట్రంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వాన్ని ప్రారంభించాలని వాళ్ళు ఆదేశించడం, ఆ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మిత్రులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగోత్ రమేష్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ నుంచి చిత్తూరు జిల్లాకు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలోనూ సభ్యత్వం అనేది ఏ విధంగా జరుగుతుందో అన్ని చూస్తుంటాం. కానీ భారతీయ జనతా పార్టీ విలక్షణమైన పార్టీ, విలక్షణంగానే తన సభ్యత్వాన్ని కూడా చేస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సభ్యుడిని వ్యక్తిగతంగా మాట్లాడి వారి సెల్ ఫోన్లో నుంచి మెంబర్షిప్ చేస్తే మాత్రమే మెంబర్షిప్ అవుతుంది. ఎక్కడో కూర్చొని మెంబర్షిప్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా మెంబర్షిప్ చేసుకోవాలనే భాగంగా అటువంటి సిస్టాన్ని భారతీయ జనతా పార్టీ డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్న 41 సంస్థాగత మండలాల్లో కూడా ఇన్ఛార్జీల నియామకం జరిగింది. వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. అందరూ కూడా నిన్నటి నుంచే మెంబర్షిప్ ప్రారంభించిన అధికారికంగా ఈరోజు మెంబర్షిప్ ను ప్రారంభిస్తున్నాం. జిల్లాలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాలి అన్నది కార్యకర్తలు వివరించడం జరుగుతుంది. గత 2014 ముందు దేశ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రోజు 10 ఏళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రజలందరికీ కళ్ళకు గడుతున్న పరిస్థితి. ఒకప్పుడు ఏ జబ్బుకు వ్యాక్సిన్ కావాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా డబ్బుల కోసమో మందుల కోసమో ఆహారం కోసమో ఇతర దేశాల మీద ఆశగా ఎదురు చూసే పరిస్థితి నుంచి ఈ రోజు భారతదేశం మనకు ఎగుమతి చేస్తే ఆ వస్తువును తీసుకుందామని ఇతర దేశాలు మన వైపు చూసే స్థితికి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా డెవలప్ చేశారు. అతి తొందరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోంది. మనం చూస్తున్నాం గతంలో అవినీతి ఏ విధంగా ఉందని. ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైనా సరే ఏ మినిస్టర్ మీద అయినా సరే ఏ ఎంపీ మీద అయినా ఎక్కడైనా అవినీతి ఆరోపణలు లేని పరిస్థితి. విపక్షాలు అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నా సాక్షాత్ సుప్రీంకోర్టులోనే రాఫెల్ కేసును వేసిన సుప్రీంకోర్టు కూలంకుషంగా విచారణ చేసి అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదని నిర్ధారించిన పరిస్థితి. మరి అవినీతి రహితంగా ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుపుతున్న శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. అదేవిధంగా చుట్టుపక్కల దేశాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తున్నాం. అనేక పాశ్చాత్య దేశాలు కావచ్చు, మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్, చైనా కావచ్చు, మన చుట్టూతా ఉన్న మన మిత్ర దేశాల్లో అక్కడ ప్రభుత్వాలను అస్థిరపరిచి అక్కడ సంఘ విద్రోహ శక్తులకు నిలయాలుగా ఆ దేశాలను మార్చి తద్వారా భారతదేశాన్ని అస్థిరపరచాలనేసి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తున్నాం. వీటన్నిటిని అడ్డుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని మనంతా బలపరచాల్సిన అవసరం ఉంది.
వారి నాయకత్వంలో ఈ భారతదేశాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ దేశ అభివృద్ధి కోసం మీరు కూడా భాగస్వాములు కండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ దేశ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి జిల్లాలోని ప్రజలందరికీ కోరుకుంటూ, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా మీరు నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, అది జన్ధన్ యోజన కావచ్చు, పిఎం కిసాన్ సన్మాన్ నిధి కావచ్చు, మనకు గరీబ్ కళ్యాణ యోజన కింద మనం ఉచిత బియ్యం ఇస్తున్నాం అది కావచ్చు, పిఎం ఆవాస యోజన కింద ఇళ్లు ఇస్తున్నాం అది కావచ్చు, ముద్రా యోజన కింద లోన్లు, విశ్వకర్మ యోజన కింద లోన్లు ఇస్తున్నాం, ఉపాధి హామీ కింద పనులు ఇస్తున్నాం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. వాటన్నిటిని ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీలో వారందరినీ చేర్చి ఈ దేశ అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములుగా చేర్చాలని కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ప్రతి సందర్భంలో కూడా తెలుగు చలనచిత్ర సీమ ముందుకొచ్చి మేమున్నామని చెప్పి శక్తికి మించి విరాళాలు ఇవ్వడం ఏదైతే ఉందో ఒక స్ఫూర్తిదాయకం. ఇది దేశంలో ఇలాంటి మంచి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనం చూస్తాం. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా చిత్ర పరిశ్రమలకంతా కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఆలోచన విధానం కలిగినటువంటి మన సినిమా నటీనటులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున. గతంలో అన్న ఎన్టీఆర్ ఏ విధంగా అయితే కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్నటువంటి ప్రజలను బయటికి వేయాలనేటువంటి ఉద్దేశంతో జోలి పట్టాడో, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణంరాజు గారు ఇలాంటి పెద్దలందరూ ఈరోజు వారి తర్వాత వచ్చినటువంటి పరంపరగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇలాంటి ప్రభాస్ గారు అయితే 5 కోట్ల రూపాయలు భూరి విరాళం ప్రకటించి తన యొక్క మంచి మనసును చాటుకున్నటువంటి తీరుని మనం తప్పనిసరిగా అభినందించాలి. ఇదే సమయంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మా యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని తిరిగి ఈ టర్మ్ కూడా మేమే అధిగమించాలి. మిగతా రాజకీయ పార్టీల కన్నా కూడా అధికంగా సభ్యత్వాన్ని ప్రజల యొక్క మద్దతుతోటి పొందాలి అనేటువంటి ఆలోచనతో యోజన చేయడం జరిగింది. దేశంలో మిత్రులు చెప్పారు ఏ విధంగా ప్రపంచంలోనే అగ్రగామిగా మేము సభ్యత్వాన్ని కార్యకర్తల ఘన కలిగినటువంటి పార్టీగా వాసికెక్కామో, అలాగే రాష్ట్రంలో కూడా ఆ స్థాయి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. మాకి మాజీ పార్లమెంట్ సభ్యులు అక్క గారు, దుర్గా రామకృష్ణ గారు, వెంకటేశ్వర చౌదరి గారు లాంటి సీనియర్లు అందరి యొక్క అనుభవాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, మా యొక్క మంత్రుల యొక్క సహకారంతో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. బీజేపీకి రాబోయే రోజుల్లో అత్యధికమైనటువంటి సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేరుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మనందరం ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు గమనించినట్లయితే ఒక ఎన్డీఏ నాయకులందరూ కూడా ఎవ్వరూ ఆకలితోటి అలమటించకూడదు. వరదల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని ఏ విధంగా తగ్గించాలి, వీలైతే చావులకి ఎవరు దగ్గర కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి వైనాన్ని చూసాం. చంద్రబాబు నాయుడు గారు అయితే 70 సంవత్సరాల వయసులో మోకాళ్ళ లోతు నీళ్ళల్లో లేకపోతే ప్రమాద పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆదుకోవడం కోసం మానవత్వంతో వయసును కూడా లెక్క చేయకుండా రవాణా వ్యవస్థ లేకపోయినా బుల్డోజర్లలో ప్రయాణం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పార్టీకి సంబంధించిన శ్రేణులందరినీ రంగంలో దించిన తీరు మనందరం కూడా చూసాం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పట్టమని 10 నిమిషాలు కూడా ఆపదల్లో చిక్కుకున్నటువంటి బాధితుల్ని పరామర్శించని పాపాన పోలేదు. ఆయన చుట్టపు చూపుగా అలా వచ్చి
నిందులు వేయడం, బురద రాజకీయాలు చేయడం ఏదైతే ఉందో ఇది బాధాకరం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి వెళ్ళి పట్టమని 3 నెలలు కూడా కాలే. కనీసం అధికారం లేకొచ్చి ఎన్డీఏ కూటమి 100 రోజులు కూడా కాలేదు. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము అనేటువంటి స్పృహ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే ఆయన డే 1 నుంచి కూడా బురద రాజకీయాలు చేస్తున్నాడు, శవ రాజకీయాలు చేస్తున్నాడు. శవ రాజకీయాలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టింది పేరని మనందరం కూడా వింటూ ఉంటాం. కానీ నిన్న మళ్ళా అది తనకు తానే నిరూపించుకున్నాడు. నీకు ఆర్థిక అంగబలం పరిపుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. ఈ దేశంలో రిచెస్ట్ పొలిటీషియన్స్ లో నెంబర్ 1 పర్సన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. అలాంటి వ్యక్తి ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం ఇసుమంతా కూడా చేయలేదంటే ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం కాదని ప్రశ్నిస్తున్నాం. చేతైతే పట్టెడు అన్నం పెట్టాలి, లేకంటే ఓదార్చాలి, అంతేగాని కష్ట సమయాల్లో బురద రాజకీయాలు చేయడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారితో వాకప్ చేసిన వెంటనే 110 మరబోట్లు పంపించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన మన యొక్క సైన్యానికి సంబంధించినటువంటి హెలికాప్టర్లన్నీ కూడా నేవీ పంపించడం జరిగింది. వీలైనంత చేతనైనంత శక్తికి మించి టెక్నాలజీని వాడి బాధితులకి అండగా ఉంటున్నటువంటి తరుణం. వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. 110 మరబోట్లు మాత్రమే పంపించారంట. అంటే 110 మరబోట్లు పంపడం అనేది చాలా గొప్ప విషయం. అంటే విజయవాడలో ఎంతమంది జనాలు ఉంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బోట్ అయితే పంపించలేరు కదా. మనం కూడా విమర్శ చేసేటప్పుడు కొంత విచక్షణతో చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపక్షానికి నేను హెచ్చరిస్తున్నా. అలాగే కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వరద బాధితులందరూ కూడా విరాళాలు సేకరించి రకరకాల రూపాల్లో ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. ఇప్పటికే సపర్యలు చేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా, మా పరివార సంస్థలన్నీ కూడా. దాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు అది మా బాధ్యత అని కూడా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ యొక్క సభ్యత అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తాకత్తుకు సంబంధించినటువంటి విషయం. మిగతా రాజకీయ పక్షాలు కేవలం బల ప్రదర్శన కోసం చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ దూరంగా అభిమానిగా ఉన్నటువంటి వాళ్ళని, బీజేపీని దూరంగా ఉండి ఆశీర్వదించే వాళ్ళని పార్టీ శ్రేణులుగా మార్చుకోవడం, పార్టీ శ్రేణులు అయిన తర్వాత నాయకులుగా తయారు చేయడం అనేది బీజేపీ యొక్క విధానం. కాబట్టే ఈ దేశంలో ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిని చేసింది, ఉపాధ్యాయుడు బిడ్డని ఈ దేశ ప్రధానమంత్రి చేసి ప్రపంచ యవనిక మీద వారి యొక్క స్వరం వినిపించేలాగా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా ప్రపంచంలో నడిపించేటువంటి రథసారథులుగా అవకాశాలు కల్పించింది, ఆ విధంగా తయారు చేసింది. కాబట్టి భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకు లోబడి ఎవరు పార్టీలో చేరతామన్నా వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించడం మన యొక్క బాధ్యతని కార్యకర్తలందరూ కూడా గుర్తించాలని, ఇది ఒక యజ్ఞం లాగా 4 రోజుల పాటు జరగాలి. ఈ యొక్క సాధారణ కార్యకర్తలుగా చేరినటువంటి వాళ్ళలో తర్వాత పార్టీ నిర్ణయించి క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పార్టీలో బాధ్యతలు ఇవ్వాలంటే ఒక కొలమానం అనేటువంటి విషయాన్ని కూడా కార్యకర్తలందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేసుకున్నా. ఈ అవకాశం ఇచ్చి గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు జగదీష్ గారికి, రాష్ట్ర నాయకత్వానికి, కార్యకర్త సోదరులందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు
కార్యకర్తలందరూ వరద బాధితులను ఆదుకోవడం కోసం కంటికి కునుకు లేకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ భోజన వితరణ చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి వంట సామాగ్రి, పప్పు దినుసులు అన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇంకా రాష్ట్రం నుంచి కూడా రాష్ట్ర పార్టీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేస్తుంది. ఇంకా ఏ ఏ రూపాల్లో వాళ్ళకి ఆదుకోవాలి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తుంది. దానికి కార్యకర్తలందరూ కూడా సంసిద్ధులై ఉన్నాం. ఏ రూపంలో పంపిమంటాది అని వెయిట్ చేస్తున్నాం. మేము పంపించడానికి దానగుణం కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారంతో మా పార్టీ కార్యకర్తలందరి యొక్క తృణమో బలమో శక్తికి మేరకు అందరూ కూడా మేము సహకారం అందించడానికి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సదా పార్టీ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాం. కొద్దిగా లేని సార్ నా కండు అయింది రైట్. అలాగే ఇంకోటి కూడా థ్యాంక్ యూ. మధ్యలోకి రమ్మ నాకన్నా దీంట్లో ఇదే కదా పట్టుకోన్నా పట్టుకోండి సార్. రైట్ మీరు ఇవ్వండి. ఈయన పట్టు మీరు ఇవ్వండి. అక్క మీరు ఇవ్వండి. అక్క మీరు ఇవ్వండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీటింగ్ అయ్యింది. అందరూ నువ్వురా రాక అవతల మా సెంట్రల్ మండల థ్యాంక్ యూ. నిలబడు నిలబడు. ఏం పెద్దయ్యా